కుటుంబం అన్న తర్వాత అంతే. ఇక్కడ ఉన్న నేను 2 బిడ్డలకు తండ్రిని, లీలా 2 బిడ్డలకు తండ్రి, అట్లానే ఇక్కడ ఉన్న అందరూ మన బిడ్డలకి తండ్రి తల్లి పాత్ర పోషిస్తాం. లీలా వాళ్ళ అమ్మాయిని ఒక ఉన్నత ఆశయంతో ఐఏఎస్ చేయాలని చాలా ప్రయత్నం చేశాడు. ఒకనొక సందర్భంలో 3 అటెంప్ట్స్ 4 అటెంప్ట్స్ అయిన తర్వాత చాలా ఆందోళన చెందాడు. అయిన తర్వాత ఏంటి అని స్టేట్ సర్వీస్ వచ్చినప్పుడు చక్కగా ఎండిఓకి సెలెక్ట్ అయింది. ఆయన కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు. లీలా అంటే ప్రతి వాళ్ళకి మన పిల్లల్ని ఇక్కడ ఉన్న చాలామంది మన పిల్లల్ని చదివిస్తాం, ఒక ఉన్నతమైన ఆశయంతో చదివిస్తాం. మన పిల్లలు ఎదగాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి అని చెప్పి మనం పిల్లల్ని చదివిస్తాం. ప్రతి తండ్రి తల్లి ఎవరైనా కష్టపడే దానికే మన పిల్లలు మనకంటే ఒక మెట్టు ఉండాలని ఒక తల్లి తండ్రి ఎవరైనా ఆశిస్తారు. దానికోసమే ప్రతి తల్లిదండ్రి కష్టపడతారు. కానీ మన పిల్లలకి అది వాళ్ళు కష్టపడినా రావట్లేదు అని అన్నప్పుడు ఒక మనోవేదన ప్రతి వాళ్ళకి ఉంటుంది. సో చాలాసార్లు ఆ అమ్మాయి రావటం, మెయిన్స్ దాకా వెళ్ళడం, వెనక్కి రావడం, ఆ లీలాలో ఇది ఒకసారి నేను దగ్గరగా చూసే అవకాశం ఒక శ్రేయోభిలాషగా కలిగింది. తర్వాత ఎండిఓగా అయిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకొని మళ్ళీ అమ్మాయి రాసి ఇండియన్ రైల్వేస్లో వచ్చింది. అలాగే రెండో అమ్మాయి ఆ నాన్న ప్రొఫెషన్ తీసుకొని జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్నికైంది. సో మనందరికీ మన ఊరికి గర్వకారణం. మరి మన దగ్గర కూడా ఇంకా కొంతమంది ఉన్నారు ఇంతకుముందు పొన్నూరు నుంచి అయినాళ్ళు. అలాగే ఆడపిల్లల్లో మరి ఒకటే అని అనుకుంటున్నా. మరి ఆడపిల్లల్లో జూనియర్ సివిల్ జడ్జి డైరెక్ట్గా ఎలక్ట్ కావడం అనేది ఫస్ట్ మన అమ్మాయి. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మేమందరం మా అందరి ఆశీస్సులు నీకు ఉంటాయి. నువ్వు ఇంకా ఇక్కడ మొదలు పెడితే హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి. మహిళా జడ్జిలు తక్కువ అంటారు, మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.